డీటెయిల్స్ చూద్దాం. మోందా తుఫాన్ మనతో దాగుడు మూతలు ఆడిందన్నారు సీఎం చంద్రబాబు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. అమరావతిలో మోందా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ఒక 1,26,00,000 పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000 మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే కెన్ యు షో దట్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ ಮೇಲೆ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్, థండర్ బోల్ట్స్, లైట్నింగ్ రియల్ టైంలో పంపించి అక్కడ ఇది చేస్తున్నాం. ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు. 24 వాట్ యు కాల్ దట్ సిస్టమ్, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు, ఇక్కడి నుంచి వీ కెన్ అనౌన్స్ 24 ఒకటేసారి. రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు. ఆర్డబ్ల్యూఎస్. అయితే కాకినాడలో ఈ తుఫాన్ క్రాస్ చేస్తుందని అనుకున్నామని, కానీ చివరకు నర్సాపురం వద్ద తీరం దాటిందని సీఎం చంద్రబాబు వివరించారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని, అయితే అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వివరించారు. ఈ తుఫాన్ తీరం దాటినా తెలంగాణలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. గతంలో బుడమేరు వరదను సైతం ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం. ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్ లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సార్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ ని కూడా, సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్ గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్ హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంత చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం, దాన్ని కంట్రోల్ చేశాం. అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం. అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్ ఇచ్చాం. ఉద్హుద్ ఆ రోజు ఉద్హుద్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా, ఆ తర్వాత తిత్లీ వచ్చింది. నిన్న మొన్న మళ్ళా చూస్తే బుడమేరు కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ చూస్తే నేను చాలా సార్లు చెప్పాను, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకుందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి.
చాలా రివ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాళ్ళం. అందరిని పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3,000